హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనము ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా లేకపోతే ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా మనకి బాగా కనిపిస్తున్న టాపిక్ ఏంటంటే H5N1 బర్డ్ ఫ్లూ వైరస్. ఏంటి బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఇవాళ తెలుసుకుందాం. లేకపోతే ఇది ఫస్ట్ టైం చూడమా, ఇంతకుముందు ఎక్కడ ఇది డిటెక్ట్ అవ్వలేదా అనేది కూడా తెలుసుకుందాం. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ చాలా దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది సోకింది. సో లైక్ యుఎస్, అమెరికా, జపాన్ ఇలాంటి దేశాలు కూడా ఇలాంటి దేశాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది సోకింది అక్కడ కూడా. అండ్ ఆల్సో ఇది చాలా హై రిస్క్ వైరస్ అనమాట. ఎందుకు అంటే ఒకదాని నుంచి ఒకటి ఇంకొక దాని నుంచి ఒకటి ఇలా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వైరస్. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో దీనివల్ల ఈ పౌల్ట్రీ సెక్టర్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ కొద్ది రోజులు మనము చికెన్ కానీ గుడ్లు కానీ ఎగ్స్ కానీ తినకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అలా సోకిన చికెన్ని మనం తింటే మనకు కూడా అది సోకే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం కరోనా వైరస్ చూసాము, ఆ వైరస్ వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అయ్యామో చూసాము. సో ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే మనము కొంచెం కన్సంప్షన్ అనేది స్టాప్ చేయడమే చాలా మంచిది. కానీ చాలామంది చెప్తున్నారు డాక్టర్స్, హై టెంపరేచర్లో ఈ వైరస్ అనేది సస్టైన్ అవ్వదు, చనిపోతుంది. సో హై టెంపరేచర్లో మనం కుక్ చేసిన చికెన్ తింటే అది మనకేం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. సో కానీ ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు? కొద్ది రోజులు ఈ చికెన్ ఎగ్ తినకపోవడమే మంచిది. ఒకవేళ ఒక హ్యూమన్కి కనుక ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ అండ్ ఆల్సో థ్రోట్ పెయిన్ బాగా ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, బాడీ పెయిన్స్ ఉండడము, చాలా వీక్గా ఉండడము ఇదనమాట. సో కానీ ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోల్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ మేనర్లో మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైట్ మేనర్లో కనుక మనము వాటిని డిస్పోజ్ చేయకపోతే ఆల్రెడీ ఆ వైరస్ సోకిన కోడిని ఇంకొక అనిమల్ ఏదైనా తింటే వాటికి కూడా ఆ బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంది. సో అలా ఒక జంతువు నుంచి ఒకటి ఇంకొక దాని నుంచి ఒకటి ఇలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం డామినో ఎఫెక్ట్ ఉంటుంది, రిపల్ ఎఫెక్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ బర్డ్ ఫ్లూ అవన్నీ కొంచెం తగ్గేంత వరకు కూడా మనము కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ చికెన్ కానీ ఎగ్స్ని కానీ కొంచెం కన్సంప్షన్ తగ్గించడమే బెటర్. సో మీరేమనుకుంటున్నారు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ గురించి? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.